బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో బారసంచ గూడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువజామున భవానీ టపాసుల గూడౌన్ పేలిపోయింది. దాంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో వాచ్మెన్ సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. బారసంచ పేలడంతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో బాణసంచ గూడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఇవన్నీ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని భవానీ టపాసుల గూడెంలో అయితే ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి 3:30 గంటల లోపు కూడా భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్న వాచ్మెన్ ను అక్కడికక్కడికి మృతి చెందగా మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టపాసుల గూడెంలో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆ మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారీగా మంటలు అక్కడ రావడంతో పాటు కూడా అగ్నిమాపక సిబ్బందికి అదేవిధంగా పోలీస్ అధికారులకు అయితే అక్కడ ఉన్న వ్యక్తులు అయితే సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తెల్లవారుజామున 3 గంటల నుండి కూడా 3:30 గంటల వరకు ఆ గోడాం వద్దకైతే పోలీసులు అదేవిధంగా కూడా అధికారులు అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అయితే ఇప్పటికే కూడా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా అక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా నెల్లూరు సిటీకి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది ఎక్కడ పడితే అక్కడ లైసెన్సులు లేకుండా ఈ టపాసులు తయారీ కేంద్రాలను అయితే కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కొన్ని టపాసుల గోడాంకు సంబంధించి అనుమతులు ఉన్నప్పటికీ చాలా వరకు కూడా అనుమతులు లేకుండా కూడా టపాసుల గోడాంలు అయితే ఇక్కడ వెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భవానీ టపాసుల గోడాంకు సంబంధించి కూడా 1 కిలోమీటర్ దూరంలోనే చుట్టుపక్కల కూడా ఇల్లు అంటే నివాసం ఉంటున్న ఇల్లులు ఉండడం అదేవిధంగా లేఅవుట్స్ ఉండడం కూడా ఇబ్బందికరంగా ఉందని కూడా ఈ టపాసుల గోడం వల్ల ఇబ్బందికరంగా ఉందని కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు సంబంధించి మధ్యలో టపాసుల గోడాంలకు అనుమతులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని కూడా అక్కడ ప్రజలైతే అధికారులు నిలదీసిన పరిస్థితి అయితే నెల్లూరు సిటీ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నెలకొందని చెప్పుకోవచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్. బయట పడుకోండి, 10 రోజులు పని ఉంటే వచ్చాను సార్. అది నైట్ ఏమైందంటే ఇక్కడ బయట పడుకోండి, అంతా క్లోజ్ అయిపోయి బయట పడుకోన్నాను సార్. బయట పడుకుంటే షట్టర్ కింద నేనే పడుకోన్నా, మంచంలో ఆయన పడుకోని ఇక్కడే నేను పక్కనే. అది నేను మామూలుగా సౌండ్ వస్తుందని లేసే లోపల అప్పటికి ఆయన పెద్ద ఆయన పక్కనే ఉండాలి. ఆయన్ని ఇంకా మంచం అటు తోసాను, అయితే మంచం తగిలాను. నాకు వెనక ఈ షట్టర్ పగిలి నాకు నడ్డిప్పికి వచ్చి తగలగానే ఎడబడి ఇంకా అంతే అదే పోవడం. పోయే కొంది నాకు వెనక తగులుతూనే వచ్చాయి అనమాట. అంతే ఆ చివరికి వెళ్ళి వెంటనే ఫోన్ చేశాను ఆ తగలబడింది రా అన్నాను. అంతే సార్ జరిగింది. అదే ఆ మూమెంట్లో చూసారు, మూమెంట్ కూడా లేదు సార్ నాకు అసలు. నేను చూడలేదు సార్ మూమెంట్లో. అసలు నేను ఇక్కడ పడిపోవడంతోనే నాకు అర్థం కాలేదు అసలు. అంటే అంత టైం నాకు లేదు సార్ అసలు. పేరు వెంకటేశ్వర.